పైన స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ భరోసా పేరును మార్పు చేసింది. ప్రతి రైతుకు 20,000 ఇస్తామని ఎన్నికల హామీగా పేర్కొంది. ఇప్పుడు రైతు భరోసా అమలుపై ప్రభుత్వం కీలక అంశాలు వెల్లడించింది. ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్లో పెడతామని ప్రకటించింది. కౌలు రైతు చట్టం గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావగా మార్చారు. ఇప్పుడు కౌలు రైతు చట్టంతో పాటుగా రైతు భరోసా అమలు పైన మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టారని, ప్రతి రైతు భూమిని వెబ్ ల్యాండ్లో పెడతామని, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రైతు భరోసా ఇస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడున్న కౌలు రైతు చట్టం రద్దు చేస్తామన్నారు. ఓసీ కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వకూడదని చట్టంలో పెట్టారని వెల్లడించారు. ఓసీ రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు మండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా అందించారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. 2019లో జగన్ చేసిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వం పరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది రైతులకు ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈ ఏడాది వరకు పాత విధానంలోనే మాత్రమే ఇన్సూరెన్స్ అమలు చేస్తామన్నారు. కేంద్రం సాయంతో వచ్చే ఏడాది నుంచి ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి రైతులకు మరింత మేలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనివల్ల ఖరీఫ్, రబీ సమయంలో కూడా రైతులు నష్టపోకుండా ఇన్సూరెన్స్ అందేలా చేస్తామన్నారు. బెస్ట్ ఇన్సూరెన్స్ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామన్నారు. 2016 నుంచి 2019 వరకు అందిన విధంగా ఇన్సూరెన్స్ ప్రయోజనం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మేము అందించే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.